భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం. దాని తర్వాత 1000 పిల్లర్ టెంపుల్, దాని తర్వాత రామప్ప టెంపుల్. బ్లాగర్ అయితే ఇప్పుడు ఎక్కడుందో టెంపుల్, నేను ఫస్ట్ టైం రావడం. 1000 అంటే ఎన్నిసార్లు వచ్చినాం కానీ 1000 పిల్లర్ టెంపులే చూసిన ఒక్కటే. కానీ భద్రకాళి టెంపుల్కి ఎప్పుడు రాలే. అమ్మవారి పిలుపు వచ్చింది. జడేసుకోలేదు అనుకోకండి, రబ్బర్ బ్యాండ్ తెచ్చుకున్నా. ఆ రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు గుడి లోపల ఎంటర్ అవ్వగానే రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటా. ఎన్నోసార్లు వరంగల్కి వచ్చిన, ఎన్నోసార్లు అంటే ఒక 5-6 టైమ్స్ అనుకోండి. కాకపోతే అమ్మవారి పిలుపు ఇప్పుడు వచ్చింది. మనం అనుకుంటే అవ్వదండి. అమ్మవారి పిలుపు, దేవుడు పిలుపు ఉంటేనే మనము ఆ గుడికి వెళ్తామంట. మళ్ళీ మీరు దీంట్లో తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? ఇక్కడ చాలా ప్లేసెసే ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిని చూస్తున్నంతసేపు అసలు అట్లే చూడాలనిపిస్తుంది. అంత హ్యాపీగా, ఎందుకో ఏమో ఒక తెలియని పాజిటివ్ వైబ్. అంటే దేవుళ్ళని చూస్తేనే మనకు ఒకటి పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. గుళ్ళో ఉంటేనే ఒక మంచి ప్లేస్లో, ఒక హెవెన్లో ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా అన్నీ మర్చిపోతాం, కష్టాలు సుఖాలు ఏది గుర్తురాదు. అమ్మవారిని చూడాలి అంటే దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి ఎప్పుడు దర్శించుకోవాలి, ఎప్పుడెప్పుడు చూడాలి అని అదొక అంటే ఎగ్జైట్మెంట్లో ఉంటాం మనం. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, తిరుపతి వెళ్ళినప్పుడైనా సరే మనము దేవుడి ముందు నించున్న తర్వాత ఇట్లా ఒక సెకండ్ అయినా సరే దేవుడు అంటే మన కళ్ళంతా చూడాలి దేవుణ్ణి, అంతే. ఇంకా ఏది గుర్తురాదు, ఏది చెప్పుకోవాలని కూడా అనిపించదు. అంటే గుర్తు రానియడంత దేవుడు. మనం చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఎప్పుడైనా మనం ఏ గుడికైనా వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని మొక్కొద్దు, కళ్ళు తెరిచి దేవుడు పక్కన ఉన్న దీపం అదంతా చూస్తే మన కంట్లో, అంటే మనం ఎట్లాగో వీడియోస్ ఫొటోస్ తీసుకోం కాబట్టి ఇంకా దేవుడు రూపం మన కళ్ళల్లో, మన బ్రెయిన్లో ఉండిపోవాలంతే. అట్లా 2 కళ్ళు ఓపెన్ చేసి దేవుడిని చూస్తే ఇంకా అంతే, ఆ మనసుకి హ్యాపీనెస్ అదంతా వేరే. ఇంకా ఇక్కడ నేను అమ్మవారి చీరలు కూడా తీసుకున్నా సబ్స్క్రైబర్స్ కోసం. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టేసిన. అయితే ఎవరో చెప్పారు ఇవి నేను 300కే తీసుకున్నా అని, కానీ నేను 500కి తీసుకున్నా అమ్మవారి శారీస్. థ్యాంక్ యూ. నా కోసం ఇక చిట్టి పాప అంటే అయ్యప్ప మాల వేసింది నా కోసం స్పెషల్గా స్వీట్ ఏమంటారు అమ్మో, నా జుట్టు చూడు ఎట్లా అయిపోయిందో, నేను చూడు ఎట్లా అయిపోయిందో. మంచిగా ఉందా అమ్మమ్మ? ఏడ మంచిగా ఉంది, మొత్తం ఏడు కాడిపోతుంది. అయితే మేమిప్పుడు భద్రకాళి అమ్మవారు అంటే నేను ఏదో అంటే కాళీమాత రూపంలో ఉంటుందని అనుకున్నా, కానీ ఎంత శాంతిగా ఒక మహాలక్ష్మి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని చూసినట్టు పీస్ఫుల్ గా ఫేస్ చూస్తే చూడాలనిపించింది. అంత మంచిగా ఉంది. ఫోటో వీడియోస్ తీయొద్దు అని చెప్పారు, నాట్ అలౌడ్ అంట. మనం ఎందుకు ఇంకా తీయడం అని చెప్పి తీయలే. కానీ మంచిగా ఉంది, ఒక పెద్ద రూపం, ఒక అంటే అమ్మవారు వచ్చి కూర్చున్నా బొట్టుతోనా ఎంత పెద్దగా ఉంటుందో అమ్మవారు. అమ్మో, పసుపు నిప్పు ఉంది, మంచిగా చూసింది. అవును. అయితే ఇప్పుడు మేము 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్తున్నాం. వరంగల్లో చూడాల్సినవి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ మేము మాత్రం 3 కవర్ చేసినాం. ఫస్ట్ భద్రకాళి టెంపుల్, తర్వాత 1000 స్తంభాల గుడి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందంట, అంటే కొన్ని ఇంకా మోడిఫై చేస్తున్నారు. ఇక్కడ ఈ 1000 పిల్లర్ టెంపుల్లో శివుడు ఉన్నారు. అయితే ఫస్ట్ శివుడిని దర్శించుకున్న తర్వాతనే అమ్మవారిని దర్శించుకోవాలంట. కాకపోతే మేము ఫస్ట్ ఇంకా అమ్మవారి గుడి క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 1000 స్తంభాలు అంటే 1000 పిల్లర్ టెంపుల్స్కి వచ్చినాం. ఈ టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ 1000 పిల్లర్స్ ఉంటాయి. 1000 స్తంభాలు అంటే పేరులోనే ఉంది కదా 1000 పిల్లర్ టెంపుల్ అని. పిల్లర్స్ మీద అన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక్కో పిల్లర్ మీద ఒక్కో నెంబర్, అట్లా 1000 పిల్లర్స్. ఇప్పుడు ఇంకా 1000 పిల్లర్ టెంపుల్ అయిపోయింది. నెక్స్ట్ రామప్ప టెంపుల్ వెళ్తున్నాం. ఆ డే అంతా ఇక్కడి వరకు మామూలుగానే ఉంది. అంటే అందరూ కొంతమంది సబ్స్క్రైబర్స్ కలిసిరు, హ్యాపీగానే అనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ రామప్ప టెంపుల్లోకి ఎంటర్ అయ్యానో ఇంకా నా జీవితం చేంజ్ అయిపోయింది అని అనుకున్నా నేను.
టీచర్స్ కంట్రోల్ చేసిన ఆగట్లే స్టూడెంట్స్, అంటే టీచర్స్ స్టూడెంట్స్ అందరు వచ్చి అంటే పలకరించారు. కానీ ఫుల్ హ్యాపీ అనిపించింది. కాకపోతే స్టూడెంట్స్ టీచర్స్ మాట వినాలి కదా, అసలు ఇక్కడ టీచర్స్ మాట కూడా వినట్లే. పాపం టీచర్స్ కూడా పక్కన వెళ్ళిపోయారు. అంటే స్టూడెంట్స్కి అంత అంటే వాళ్ళు చెప్పలేనంత అభిమానం నా మీద చూపిస్తుంటే అసలు ఎట్లా అంటే నాకు ఏడుపు తన్నుకు వస్తుంది ఆ టైంలో. కానీ ఏడిస్తే బాగుండదని నేను నా మనసులో నేను అట్లే అంటే లోపల పెట్టుకున్నా. కాకపోతే ఏంటంటే ఇంత అభిమానమా, ఇంతమంది స్టూడెంట్స్ పిల్లలు నా మీద చూపించే అభిమానము అసలు ఏమో మాటల్లో చెప్పలేను నేను. ఇంకా అసలు ఎట్లా చెప్పాలి, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లే. నేను జస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తేనే ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇంకా అక్క నీకు బిగ్ ఫ్యాన్ అంటే నేను వాళ్ళకి హగ్ ఇచ్చేసరికి ఇంకా ఫుల్ హ్యాపీ అయ్యారు. అంటే నేనంటే ఎంత ఇష్టమో అర్థమైంది. అసలు నా మీద ఎంత అభిమానం పెంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా తక్కువే మీకు. నేను ఈ జన్మకి మీకు రుణపడిపోయినా. అంటే సబ్స్క్రైబర్స్ అందరికీ నిజంగా మీరు లేకపోతే నేను లేను. మీరిచ్చిన హైప్ వల్లనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు చూస్తేనే కదా నా వీడియోస్ అందరు గుర్తుపట్టేది, అందరు చూసేది. మీరు చూసిన తర్వాతనే నాకు ఇంత క్రేజ్ వచ్చింది. మీరు లేకపోతే నేను ఎక్కడ, మిమ్మల్ని నేను అందుకే నేను అంట మీరు నా దేవుళ్ళు అని చెప్పి. నేను నిజం చెప్తున్నా, మనిషి రూపంలో దేవుళ్ళు వస్తారు అని అంటే ఇంతమంది 33 కోట్ల దేవతలు అంటారు అని అంటారు కదా. నిజంగా 30 లక్షల మంది దేవుళ్ళు 38 లక్షల దేవుళ్ళు నా దగ్గర అంటే నాతోనున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా తక్కువే నిజంగా. ఇంకా 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 మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చెయ్యను. షార్ట్ వీడియోలో చాలా ఎమోషనల్ అయిపోయినా నేను. అంటే ఏమో తెలియకుండానే నాకు అట్లా మాటలు వచ్చేసింది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా మళ్ళీ వాయిస్ ఇస్తుంటే మళ్ళీ అట్లే ఎమోషనల్ అయిపోతున్నా. కానీ నేను స్ట్రాంగ్, మీ వల్ల నేను ఇంకా 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 స్ట్రాంగ్ అయిపోయినా. హాయ్ చెప్పండి. కానీ నేను ఇక్కడికి వచ్చింది రామప్ప టెంపుల్, ఒక చరిత్ర గల్ల టెంపుల్ ఇది. ఎందుకంటే కాకతీయులు అట్లా కట్టిరు, రామప్ప కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ ఇది. అందుకే రామప్ప టెంపుల్. దీంట్లో ఉన్నది యాక్చువల్గా శివుడు, కానీ శివుడి పేరు మీద కాకుండా ఈ గుడి ఎవరైతే కట్టిరో అంటే రామప్ప అనే ఒక అతను కట్టిండు కాబట్టి రామప్ప టెంపుల్ అని వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఒక్కొక్కటి కట్టడము నార్మల్గా కాదు, శాండ్ మీద ఈ టెంపుల్ కట్టిండు. అదొకటైతే నార్మల్గా శాండ్ మీద మనం ఏది కట్టినా ఉండదు అనేసి అంటారు. కాకపోతే శాండ్ మీద ఈ టెంపుల్ కట్టారు అప్పటి కాలంలోనే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పిల్లర్స్కి చిన్న చిన్న గ్యాప్ పెట్టారు, చిన్న చిన్న హోల్స్. దాంట్లో నుంచి దారం తీసే అంతా. అంటే అప్పటి కాలంలో డ్రిల్లింగ్ మిషన్ అట్లాంటివి ఏమీ లేకుండే, కానీ ఎట్లా చెక్కిర్రు ఏంటి అనేది ఎవరికి తెలియదు, వాళ్ళకి తప్ప. ఎంత టాలెంటెడ్, అసలు ఎంత తెలివి ఉంటే ఇట్లాంటివన్నీ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు మనం నార్మల్గా డూప్లెక్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇల్లులు చూస్తేనే వావ్ అంటాం. మరి ఇట్లాంటి కట్టడాలు చూస్తే. ఇంకొకటి ఏంటంటే ఒక రాయికి మనం ఇట్లా కొడితే సౌండ్ వస్తుందా? సౌండ్ రాదు కదా. కానీ ఈ రాయి బ్యాంబూ స్టిక్ లాగా చేసి ఇక్కడ పెట్టిండు. నిజంగా చాలా గ్రేట్ కదా. ఇప్పుడు మేము భద్రాచలంకి బయలుదేరుతున్నాం. చాలా ఇయర్సే అయింది రాముల వారిని దర్శించుకొని. ఇప్పుడు పిలుపు వచ్చింది. అసలు మా ప్లాన్లో భద్రాచలమే లేదు, కానీ దేవుడి పిలుపు వచ్చేసింది. అదేంటో ఎప్పుడు వెళ్ళినా భద్రాచలంకి మేము నైట్ టైంలోనే రాముల వారికి దర్శించుకుంటాం. రాముల వారి గుడి అంటే మామూలు మాటనా, ఎంత క్రౌడ్ ఉంటారో తెలుసు. కాకపోతే మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా హ్యాపీగా ఒక 5 minutesలో దర్శనం చేసుకొని వచ్చేస్తాం. ఇప్పుడు గుడి క్లోజ్ అయిపోతుంది అనే టైంకి లాస్ట్ మినిట్లో మేము వెళ్ళినాం.
మంచిగా దర్శనం అయిపోయింది. సీతారాముల వారికి మంచిగా దర్శనం చేసుకున్నాం. కానీ గుడి చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడేమో గోదావరి పక్క నుంచి ఇట్లా ముందు నుంచి మనం వచ్చి ఇట్లా దేవుణ్ణి దర్శించుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు గోదావరి ఎక్కడుందో కూడా కనిపించలేదు మాకు. అసలు భద్రాచలం అంటే అందరికీ రాముల వారితో పాటు శ్రీరామదాసు కూడా గుర్తు రావాలి. ఏమంటారు? శ్రీరామదాసు స్టోరీ ఎంతమందికి తెలుసు? శ్రీరామదాసే స్వయంగా ఇక్కడ సీతారాముల వారిని ప్రతిష్ఠించారు. పాపం చాలానే కష్టపడ్డాడు. దేవుడి మీద ఉన్న అభిమానం, ప్రేమ, ఆ భక్తి. కానీ భద్రాచలంలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూసేటివి. మాకు నైట్ అయిందని చెప్పి కుదరలేదు. మేము అనుకున్నది ఒకటి కాబట్టి భద్రాచలం మా ప్లాన్లో లేదు కాబట్టి దూరం వచ్చినాం సీతారాముల వారిని దర్శించుకోవాలని. ఇక్కడి వరకు వచ్చి తర్వాత నెక్స్ట్ మేడారం జాతర వీడియో వచ్చేస్తుంది, అస్సలు మిస్ అవ్వకండి.